గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే అండి. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు కదా సార్. మొదట మార్చిలో కోవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా, రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా ఇప్పుడు మళ్ళా ఎన్నికలు పెట్టాలి అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కొంచెం ఆడుగా కనబడుతుంది కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ఒక ప్రత్యేక పరిస్థితి ఉత్పన్నమైంది మన ఆంధ్ర రాష్ట్రంలో. పర్హాప్స్ ఇంతవరకు మన దేశ చరిత్రలో ఇలాంటి కన్ఫ్రంటేషన్ జరిగి ఉండదు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి. అజ్యూమ్ ఏ సిచ్యువేషన్ వేర్ సిమిలర్ సిచ్యువేషన్ ఒకవేళ ఇండియాలో జరిగితే ఎట్లా జనరల్ ఎలక్షన్స్ టైంలో వినపడుతుందా అండి? బాగా వినపడుతుంది సార్. కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్ ప్లీజ్ గో హెడ్. సపోజింగ్ ఇలాంటి సిచ్యువేషన్ భారతదేశంలో జరిగితే ఏం జరగాలి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విల్ బి ఇన్ కమాండ్ ఆఫ్ ద ఓవరాల్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. కరెక్ట్. ఇట్ విల్ అడ్మినిస్టర్ ద కంట్రీ. నో, ది ఎలక్షన్ schedule or time cannot be indefinite. There will have to be a starting point, there will have to be an ending point. Because there is a break in the election, the State Election Commission cannot say that no, I have not completed the elections, therefore I continue to hold the fort. It is absurd, to say the least. Unfortunately, I do not know why even the Supreme Court said మీరిద్దరు తేల్చుకోండి అని. అదే వాళ్ళిద్దరు తేల్చుకోగలిగితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. కరెక్ట్. సుప్రీం కోర్ట్ షుడ్ హ్యావ్ గివెన్ ఎ క్వైటస్ టు దిస్. ఐదర్ యూ సే దట్ దేర్ ఈజ్ ఎలక్షన్ కోడ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎలక్షన్ కోడ్ ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్ అని క్లారిటీ ఇచ్చుంటే అయిపోయేది. బట్ ఇట్ హెస్ పుట్ ద బాల్ బ్యాక్ ఇన్ టు ద కోర్ట్ ఆఫ్ దీస్ టూ పార్టీస్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. సుప్రీం కోర్ట్ ఆల్సో మెనీ ఏ టైమ్స్ takes such views, but instead of taking a decisive decision, ఇలాంటివి వాయిదాలు వేస్తూ ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఒక సింపుల్ ఇష్యూ అండి సార్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ ఆర్టికల్ 243 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ a product of Article 324 of the Constitution of India. Unfortunately, on State Election Commission, no other authority or except the court, no one else has any authority to control it. That does not mean that it will become a rogue elephant. No. State Election Commission cannot become a rogue and behave in a manner thinking that it itself is the supreme authority. మన కాన్స్టిట్యూషన్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ సో క్లియర్. వన్ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, నాట్ కన్ఫ్రాంట్ ఈచ్ అదర్. కరెక్ట్. Unfortunately, to some extent, state government also has taken a confrontationist method, which is not very desirable for the. After all, who are they trying to administer? మేమండి ప్రజలము, మా కోసం వీరిద్దరూ క్రియేట్ అయిన ఒకవైపున గవర్నమెంట్, ఇంకోవైపున స్టేట్ ఎలక్షన్ కమిషన్. యూ షుడ్ వర్క్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సిటిజన్, నాట్ ఫర్ యువర్ ఓన్ అథారిటీ. అది మర్చిపోయి ఇంకా మాకు కోడ్ అమల్లో ఉంది, నేను ఫలానా రోజున ఎలక్షన్ జరిపిస్తాను ఫిబ్రవరిలో, అప్పటి వరకు మొత్తం నా ఆధ్వర్యంలో జరగాలి, ప్రతి చిన్న పనికి మా యొక్క అనుమతి మీరు తీసుకోవాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎందుకండి? వేస్ట్. కరెక్ట్ కదా. యూ ట్రాన్స్ఫర్ ఆల్ ద పవర్స్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్, let them administer everything. చీఫ్ సెక్రటరీని కూడా ఆయనకు రిపోర్ట్ చేయమంటే సరిపోతుంది. సంథింగ్ which అన్ని, ఈవెన్ చీఫ్ సెక్రటరీ, ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ షుడ్ రిపోర్ట్ టు హిమ్. కరెక్ట్. గొడవ వదిలిపోతుంది. Is that what the constitution mandates? Yeah. It should not be there. It should not be there. They should support each other, complement each other, work for the welfare of the people, not that ప్రజలు ఏమైనా కానివ్వండి, మా పవర్ మాకు కావాలి, మేము చెప్పినట్లే మొత్తం వ్యవస్థ నడవాలి అంటే కుదరదు.